తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మన నియోజకవర్గం నుంచి చిలుకలూరుపేట పట్టణం, చిలుకలూరుపేట రూరల్ మండలం, ఎడ్లపాడు మండలం, నాదెండ్ల మండలం నుంచి మరి తరలి వచ్చినటువంటి అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున ఈ కార్యక్రమం మీరందరూ చూస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయం ఏ విధంగా చేశారు అని చెప్పేటువంటి అంశంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తూ, చేసిందే చెప్తూ, మరి జరిగినవన్నీ కూడా మాట్లాడుకుంటూ మరి ముందుకు వెళ్తున్నటువంటి మరి ఈ యాత్రే ఈ సామాజిక సాధికార యాత్ర. మరి ఈరోజు మన నియోజకవర్గంలో మరి రాజేష్ నాయకత్వంలో చేసుకోవడం చాలా సంతోషం. సామాజిక సాధికారత అని మనం మాట్లాడుతూ ఉన్నాం. సామాజిక సాధికారత గురించి మనం ముఖ్యంగా మాట్లాడాలంటే మన చిలకలూరుపేట నుంచే మన ముఖ్యమంత్రి గారు నిరూపించారు అని చెప్పొచ్చు. మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి ఒక బీసీ మహిళని చరిత్రలో, గత చరిత్రలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ చేయనటువంటి సాహసాన్ని మన ముఖ్యమంత్రి, మన నాయకుడు జగనన్న చేస్తే మరి మీ అందరూ, ఇక్కడున్నటువంటి మీ అందరూ, మన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ నిండు ఆశీస్సులు ఇచ్చి ఆ సామాజిక సాధికారతను, ముఖ్యమంత్రి గారి ఆలోచనను మరి మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించి మీ అందరూ కూడా నిరూపించారు. ఈ సందర్భంగా ఈ వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ వేదికగా ఇక్కడున్నటువంటి నా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఎల్లకాలము మీ మేలు మర్చిపోను, మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే వేదికగా పెద్దలు సాయిరెడ్డి గారు ఉన్నారు, మన నియోజకవర్గానికి ఈరోజు వచ్చారు. మరి మేము రాజకీయ అరంగేటనం చేస్తున్నప్పుడు మా వెన్ను తట్టి ప్రోత్సహించి మాకు అండగా నిలబడ్డటువంటి విజయసాయి రెడ్డి గారికి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున, నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన నియోజకవర్గంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ముఖ్యమంత్రి గారు అనుకున్నది మీ అందరూ కూడా నిరూపించారు, ఒక బీసీ మహిళని గెలిపించి. అలాగే ముఖ్యమంత్రి గారు ఒక మంచి పదవులు ఇచ్చి, మంత్రి పదవినిచ్చి, మరి మీ అందరూ చూపించినటువంటి ప్రేమ, చల్లటి దీవెనల వల్ల ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. సామాజిక సాధికారత గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇదే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో, మన మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా చరిత్రలో మనం చూడలేదు. ఓసీకి రిజర్వ్ అయితే, ఓసీ జనరల్ అయితే ఏ రిజర్వేషన్ కూడా లేకుండా మనము రఫానీ అన్నకు, ఒక మైనారిటీకి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా చిలకలూరుపేట చరిత్రలో మనం ఇచ్చుకోగలిగాము. ఇది సామాజిక సాధికారత. అలాగే మన చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు. ఎస్సీలకు మనం మార్కెట్ యార్డ్ని ఇచ్చుకున్నాము. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 2 సార్లు ఎస్సీలకు ఇచ్చినటువంటి ఘనత చిలకలూరుపేట నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అలాగే మరి ఎస్టీలకు సంబంధించి మరి ఏదైతే ఫైనాన్స్ కమిటీ ఉందో దానికి సంబంధించి, ఆ ఫైనాన్స్ కి కమిషన్ కి సంబంధించి మరి మెంబర్ గా ఎస్టీలకు సంబంధించి కోటా నాయక్ అన్నకు మనం ఇచ్చుకున్నాము. ఒక్కసారి ఆలోచించండి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగిందంటే ఈ చిలకలూరుపేట నియోజకవర్గమే నిదర్శనం అని చెప్పి దమ్ముగా, ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకునేటువంటి చరిత్రని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు. అలానే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎక్కడ లేని విధంగా 2000 కోట్లతో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం.